యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హలో, ఇప్పుడు మనతో దేవయాని గారు ఉన్నారు. 28 Degrees అనే సినిమాలో ఫస్ట్ మూవీలో యాక్ట్ చేశారు. ఫస్ట్ టైం యాక్ట్ చేశారు, స్క్రీన్ మీదకి వచ్చింది. కానీ దాని తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయిపోయినాయి. సో ఆ ఫస్ట్ సినిమా ఇప్పుడు రిలీజ్కి వచ్చింది, చూసాం స్క్రీన్ మీద. ఎలా అనిపించిందో అడుగుతాం. అసలు ఎలా ఉంది మీకు? ఈ మూవీ కోసం నేను చాలా సార్లు వెయిట్ చేస్తున్నాను అండ్ ఫైనలీ ఇట్ హ్యాస్ రిలీజ్. చాలా చాలా ఐఎమ్ సో హ్యాపీ అండ్ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్, ఎందుకంటే ఒక ఫస్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఒక ఫీలింగ్ వస్తుంది, వా అట్లా ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు. సో సినిమాలో మీ క్యారెక్టర్ అదే విలన్ గా చేశారు. ఫస్ట్ టైం ఆ రోల్ ఎలా ఒప్పుకున్నారు, మీకు ఎలా యాక్సెప్ట్ చేశారు? ఎందుకంటే నెగటివ్ షేడ్ కదా, సో నాకు యాక్టింగ్ బాగా ఇష్టం. సో అందుకే యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే దీంట్లో చాలా స్కోప్ ఉంది అండ్ ఆడియన్స్కి చూపించాలి నా పొటెన్షియల్. సో ఒక ఆర్టిస్ట్ లాగా. సో నెక్స్ట్ 2 సినిమాలు చేశారు డైరెక్టర్, కొంచెం బ్లాక్ మ్యాజిక్ అని. ఆ 2 సినిమాలు మీకు ఎందుకు ఆఫర్ ఇవ్వలేదు? అది అడగాలి నాకు కూడా. సో ఐమ్ వెయిటింగ్, కొన్ని మంచి ఆఫర్స్ వస్తే ఐ ఆల్సో వాంట్ టు డూ. సో చూద్దాం. యాక్చువల్గా డైరెక్టర్ ఫస్ట్ మూవీ మీకు ఆఫర్ ఇచ్చారు, ఫస్ట్ మూవీలని. దాని తర్వాత 2 సినిమాలు చేసినప్పుడు ఎందుకు ఆఫర్ ఇవ్వలేదు? మీరు ఏమైనా రిజెక్ట్ చేశారా? ఆయన ఇవ్వలేదు? వాళ్ళు ఇవ్వలేదు యాక్చువల్లీ. నేను రిజెక్ట్ చేయడానికి ఐఎమ్ నాట్ ఇన్ దట్ పొజిషన్. సో కానీ రిలీజ్ కూడా లేట్ అయింది అండ్ దాని ముందే రొమాంటిక్ రిలీజ్ అయింది, సేవ్ ద టైగర్స్ వచ్చింది. సో కొంచెం డిస్టర్బ్ అయింది నా గ్రాఫ్. సో బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ పాజిటివ్ సైడ్. ఇప్పుడు నాకు చాలా ఫేమ్ వచ్చింది సేవ్ ద టైగర్స్ వల్ల అండ్ ఐ హోప్ దిస్ క్యారెక్టర్ ఆల్సో రీచెస్ ద ఆడియన్స్. సో ఫస్ట్ టైం మీరు విలనీ క్యారెక్టర్ చేశారు, చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. మీ డిజైన్, క్యారెక్టర్ డిజైన్ కానీ అది కానీ చాలా బాగుంది. ఎలా అనిపించింది అసలు మీకు? అసలు అదే నేను థియేటర్ యాక్టర్ కాబట్టి వచ్చింది నాకు అండ్ దీంట్లో ఫస్ట్ సినిమా కాబట్టి చాలా చాలా హార్డ్ వర్క్ చేశాను అండ్ 20 days వర్క్షాప్ ఉంది. మనం అసిస్టెంట్ డైరెక్టర్ హెల్ప్ చేశారు నాకు చాలా. సో యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, కంగ్రాచులేషన్ సార్, మంచి సినిమా చేశారు. ఫస్ట్ సినిమానే మంచి పాయింట్తో చేశారు. అసలు ఎంత మంచి పాయింట్ ఎలా తట్టింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇప్పుడే నా 28 Degrees Celsius మూవీ రిలీజ్ అయింది అండ్ షో అయిపోయిన తర్వాత ఎవ్రీబడి ఆర్ పాజిటివ్, చాలా పాజిటివ్గా నాకు చెప్తున్నారు. మంచి కదండి, చాలా బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది అని. ఇప్పుడే అంతా మీరు కూడా చూసారు, అంతా ఎవ్రీథింగ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దిస్ మై ఫస్ట్ మూవీ. ఒక 7 ఏళ్ళు పట్టిన సినిమా రిలీజ్ అవడానికి. బట్ ఈ 7 ఏళ్ళు అయినా కానీ మీకు చాలా కొత్తగా అనిపిస్తుంది సినిమా, ఎందుకంటే రైటింగ్ ఇప్పుడే చెప్పినట్టుగా ఇలాంటి పాయింట్ ఎలా తట్టిందని అడిగారు. సో అలా కొత్తగా అనిపిస్తుంది. మీరు వచ్చి చూస్తే సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక డిఫరెంట్ ఫీల్ తోటి ఉంటుంది. అండ్ ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ. నాకు ఒక అందమైన లవ్ స్టోరీ తీయాలని ఉంది ఫస్ట్ నుంచి. లవ్ స్టోరీ అందరికి ఇష్టమే కాబట్టి నాకు కూడా అందంగా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూపించాలని ఉంది. బట్ నేను స్వతహాగా ఏంటి అంటే ఒక శుభం అనేది నేను ఎంజాయ్ చేయను. అంటే ది ఎండ్ అనే కాన్సెప్ట్ నాకు నచ్చవు కాబట్టి నా కైండ్ ఆఫ్ థింగ్లో నేను ఇంకో కొత్తగా లేయర్ని, ఇంకో స్టోరీని యాడ్ చేసుకుని కొంచెం థ్రిల్లర్ సైడ్కి వెళ్ళి హారర్ థ్రిల్లర్ లాగా ప్లాన్ చేసి తీశాను. అందుకే సెకండ్ హాఫ్ అందరికీ అంత బాగా నచ్చుతుంది. ఎవ్రీబడి ఆర్ ఫీలింగ్ ద ఎక్సైట్మెంట్ తోటి జానర్ షిఫ్ట్ అయ్యేసరికి చాలా బాగుందని చెప్తున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆల్రెడీ చాలా ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను, మ్యూజిక్ ప్లేస్ ద మేజర్ రోల్. మీరు కనుక సినిమాకి వస్తే డెఫినెట్లీ మీరు ఆర్ఆర్ గురించి మాట్లాడతారు, మ్యూజిక్ గురించి మాట్లాడతారు అండ్ ఫ్రేమింగ్ గురించి మాట్లాడతారు. సో అట్లాంటి మంచి విజువల్స్ ఉన్నాయి సినిమాలో. సో దాని గురించి మీరు డెఫినెట్లీ థియేటర్కి వచ్చినప్పుడు 7 ఏళ్ళ తర్వాత వచ్చినా కానీ మీకు కొత్తగా ఫీల్ అవుతున్నారు అంటే మ్యూజిక్లో ఉన్న ఫ్రెష్నెస్ వల్ల అండ్ ఫ్రేమింగ్ వల్ల. అంటే డెఫినెట్గా చేయించుకున్నారు అంటే ఇప్పుడు డైరెక్టర్కి ఇష్టం లేకుండా ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వడు. సో అది చేయించుకున్నారు అనకూడదు, చేశారు అనకూడదు, ఇద్దరు ఏమంటారు ప్యారలల్గా వెళ్ళాలన్నమాట మ్యూజిక్ దగ్గర. సో డైరెక్టర్కి నచ్చిన విధంగా మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. లొకేషన్స్ కానీ సినిమా కానీ ఎగ్జాక్ట్లీ మీరు ఫస్ట్ టైం చేసినా సరే బ్రహ్మాండంగా చేశారు. సో దీంట్లో ఏమన్నా
బ్లాక్ మ్యాజిక్ అంటే ట్రై చేసి నెక్స్ట్ సినిమాకి వచ్చారా? అలా ఏం లేదండి. ఈ సినిమానే నా ఫస్ట్ సినిమా అనుకుని, కాకపోతే అప్పుడు చాలా కథలు రాసుకున్నాను. నాకు ఉన్న బడ్జెట్లో అయిపోవాలి కాబట్టి అలాంటి సినిమా ఎంచుకున్నాను అనమాట. దీని తర్వాత ఇంక మీరంతా తెలిసిందే, ఇంకా పొలిమేర తోటి వచ్చి, పొలిమేర అది కూడా ఒక థ్రిల్లర్ కాన్సెప్టే, కాకపోతే ఈ లవ్ స్టోరీ బదులు ఇక్కడ చేతబడి పెట్టాను, అంతే డిఫరెన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. 28 degrees అని వెరైటీగా పెట్టారు. 28 degrees అంటే ఏంటి? పేరు పెట్టారు అసలు? అది మెయిన్ ట్విస్ట్ అండి, అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న ట్విస్ట్ అది. ఈ సినిమాలో 2 ట్విస్ట్లు ఉన్నాయండి. ఫస్ట్ హాఫ్లో ఒక ట్విస్ట్, ఆ 28 degrees ఏంటి అని తెలుసుకోవడము. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఉందండి. క్లైమాక్స్ నాకు చాలా నచ్చింది. దర్ ఇస్ ఎ హాట్ ట్విస్ట్ ఇన్ ద క్లైమాక్స్ విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే ఇది సినిమా యాక్చువల్లీ 2016-2018 అప్పటి సినిమా ఇది. 2019లో సినిమా తీశారు. సో అప్పుడు రిలీజ్ అయ్యింటే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి సినిమా, కానీ ఇంత లేట్ అయింది కాబట్టి ఆడియన్స్ కి ఓకే అంటారా? క్లైమాక్స్ పరంగా చాలా బాగుందండి. ఇంకొంచెం ట్విస్ట్ ప్రెడిక్ట్ చేసి ఉంటే ఇప్పుడు కూడా సెట్ అయ్యేదేమో. ఫస్ట్ సినిమా చేశారు అంటే ఇది మనము 2018లో తీసిన సినిమా అనే ఒక దృష్టికోణంలో చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడున్న మూవీస్తో కంపేర్ చేస్తే మాత్రం ఇప్పుడు ఏంటంటే జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఫాస్ట్ అంటే మనకి క్రిస్ప్గా ఎడిట్స్ మనం చూస్తున్నాం మూవీస్, ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్ని, వాటితో కంపేర్ చేస్తే ఈ సినిమా స్లో అనిపిస్తుంది. అంటే డైరెక్ట్ ఫస్ట్ సినిమా కదా. అదే అంటే పొలిమేర తీసిన డైరెక్టర్ అనే ఒక ఇంప్రెషన్ తోనే ఇవాళ ఇంతమంది వచ్చారు ప్రీమియర్ షోకి. కానీ అంటే దీని తర్వాత 2 సినిమాలు కొంచెం బ్లాక్ మ్యాజిక్ షోలో చేశారు. అవును. ఏమన్నా బ్లాక్ మ్యాజిక్ ట్రై చేశారా ఫస్ట్ సినిమాలో? ఇందులో బ్లాక్ మ్యాజిక్ అంటూ లేదు, సైకలాజికల్ డిసార్డర్ అనేది ఈ సినిమాలో కొంచెం ఆ వెరైటీ పాయింట్ తీసుకున్నారు. ఆ వెరైటీ పాయింట్ నరేటివ్ చాలా బాగుందండి. అంటే అదే ఆ క్లైమాక్స్ చాలా నచ్చుతుంది యూత్ కి, కానీ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది క్లైమాక్స్. సైకలాజికల్ డిసార్డర్ మనకు వర్కౌట్ అవుతుందా? దాని మీదే సినిమా డిపెండ్ అయిందండి. అంటే మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అండ్ బిగ్గెస్ట్ హైలైట్ ఇస్ ద క్లైమాక్స్. అంటే చంద్రముఖి సినిమాలో మనకి ఫస్ట్ అంతా నార్మల్ గా ఉంటుంది, క్లైమాక్స్ సినిమాని లిఫ్ట్ చేస్తుంది కదా. ఈ సినిమాలో కూడా అలానే క్లైమాక్స్ ఇస్ ద లిఫ్టింగ్ పాయింట్. అన్న ఇప్పుడే 28 మూవీ చూసానన్న, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ఎక్సైట్మెంట్, ఒకటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అనుకుంటే ఇక సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ కావచ్చు, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు కావచ్చు, దిమ్మ తిరిగిపోతుంది అంతే. సో నాకైతే బాగా అనిపించింది. సో ఈ ఒక వర్డ్లో చెప్పాలంటే నా ఎక్స్ లవర్ మీద ఒట్టు, ఈ సినిమా హిట్ అనే చెప్తాను నేను, ఎందుకంటే అంత బాగా నచ్చేసింది నాకు. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అన్న. మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కొట్టారు. అండ్ డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒక ఎత్తు అయితే, దీన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేసి దాంట్లో సక్సీడ్ అయ్యారు. సో దాన్ని మెచ్చుకోవాలన్నా మనం. అండ్ మొత్తం ఫారెన్ లొకేషన్స్ లో ఉంటుంది, అది కూడా బాగా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా ప్రతి ఒక్క రూపాయిని చాలా అంటే చాలా బాగా ఖర్చు పెట్టి ఎంత మంచి ప్రోడక్ట్ తీశారు. సో ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలన్నా. సో నేనైతే ఇప్పుడు ఒక్కడే వచ్చినా, నెక్స్ట్ మా ఫ్యామిలీతో వస్తా, ఎందుకంటే ఎంత బాగుంది మూవీ. సో ప్రతి ఒక్కరు మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బాగుందన్న, సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే, సెకండ్ హాఫ్లో ట్విస్ట్ బాగుంది. ఎవరు చేస్తారో అనేది ఎక్స్పెక్ట్ చేయరు. మనం వేరే వాళ్ళ మీద డైవర్ట్ చేస్తారు, వేరే వాళ్ళు చేస్తారు. ఇది అది చెప్పేస్తే మళ్ళీ మనకి అది రివీల్ చేయొద్దనే కదా మెయిన్ టార్గెట్. బాగుంటుంది, పబ్లిక్ ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే అనిల్ గారి మార్క్ అయితే ఉంది. పొలిమేర 2 ఇదంతా ముందు తీసిన సినిమా, ముందు వచ్చిన సినిమా. ఆయన మొదటి సినిమా అయినా కూడా మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఎప్పుడో రిలీజ్ అయినా బాగుండేది. అండ్ మనకి ఎప్పుడో 7 years బ్యాక్ తీసినట్లేదు, ప్రెసెంట్ ఇప్పుడు జనరేషన్కి తీసిన సినిమాలానే ఉంది. చాలా మంచి సినిమా ఇచ్చారు, చూడొచ్చు. 2 hours క్రిస్పీ టైం, తక్కువ టైం కూడా, లెందీగా లేకుండా కంటెంట్లోకి వెళ్ళారు. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ వాజ్ రియల్లీ గుడ్, చాలా బాగుంది మ్యూజిక్. సో ఫ్యామిలీ అంతా చూడొచ్చు. మ్యూజిక్ బాగుంది, ఎంజాయ్ చేస్తారు. థ్రిల్లర్ సినిమాస్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. బ్లాక్ మ్యాజిక్ ఏం లేవు ఇందులో. మేబీ పొలిమేర 3 కోసం అది ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఏదో గ్రాండ్ స్కేల్గా ప్లాన్ చేసుకున్నారంట. సో పొలిమేర 3 మళ్ళీ బ్లాక్ మ్యాజిక్ ఇదంతా అందులోనే మళ్ళీ మనకి. బట్ నవీన్ చంద్ర గారు, హర్ష గారు ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా బాగా అనిపించింది. దర్శి గారు వీళ్ళందరూ, అంటే ఇప్పుడు చూస్తున్నాం కోర్టు ఇది అని చెప్పి ఇప్పుడు డిఫరెంట్గా చూస్తున్నాం వాళ్ళని. బట్ 7 years బ్యాక్ వాళ్ళు ఇలా ఆ క్యారెక్టర్ స్టార్ట్ చేసిన స్టేజ్లో, సో వాళ్ళకు కూడా ఇది ఒక మెమరీ లాగా ఉండిపోతుంది సినిమా అనేది. అండ్ అనిల్ గారు ఫెనామినల్ జాబ్. ఆయన సింపుల్గా రాసుకున్నారు, కథను కూడా హెవీగా ఏం రాసుకోలేదు. బట్ లొకేషన్స్ ఆర్ కంప్లీట్లీ ఫారెన్ కాబట్టి కొంచెం అక్కడ ఖర్చు ఉంటుందేమో వాళ్ళకి, తప్ప మిగతాదంతా కూడా సింపుల్ సినిమానే, హ్యాపీగా చూసేయచ్చు. ఫ్యామిలీ అంతా కూడా మంచి సినిమా. ఈ వీక్ రిలీజ్ అయిన వాటిలో చూడాలి అనుకుంటే 28 degrees Celsius మూవీ చాలా బాగుంది. అంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బి మ్యూజికల్ హిట్. అండ్ ఎట్లా అంటే ఆ సస్పెన్స్ ఉంది కదా,
చాలా అంటే థ్రిల్లింగ్, ఎప్పుడు ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంది అది. సో ఓవరాల్ అయితే మూవీస్ టూ గుడ్. యా, వీ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద మూవీ ఆల్సో. అంటే 2019 లో చేసిన సినిమా కదా, ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఎలా అనిపిస్తుంది? ఆయన ట్రెండ్కి తగ్గట్టు ఉంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్లో అంటే వాళ్ళు దే విల్ ఒక అంటే హీరో హీరోయిన్ మార్నింగ్ ఒకరు పని చేయడం, ఈవినింగ్ ఒక నైట్లో పని చేయడం, ఇదంతా ఉంది కదా, ట్రెండ్లో ఉన్నదే. అండ్ ఇట్ మ్యాచెస్ విత్ ద ట్రెండ్ నా. అనిల్ గారు మార్క్ ఏమన్నా బ్లాక్ మ్యాజిక్ ఏమన్నా పెట్టారా? బ్లాక్ మ్యాజిక్ మీరు చూస్తే తెలుస్తుంది అది. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నప్పుడు డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ అంటే ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు అనిపిస్తుంటుంది. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ ఓన్లీ యూ కెన్ జస్ట్ డిసైడ్. బాగా మీకు నచ్చిన పాయింట్ ఏంటి? దాంట్లో ఏంటంటే ఆ లవ్, ఆ ఎఫెక్షన్, ఒకరికొకరు ఎంత అయితే చేస్తారో అది బాగా నచ్చింది. మ్యూజిక్ అండ్ ద సస్పెన్స్ ఇన్ ద మూవీ చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటర్వెల్ తర్వాత ఇంత బాగుంటుంది అని చెప్పి. మూవీ ఎలా చెప్పు. నవీన్ చంద్ర ఎలా అనిపించింది? చాలా బాగా యాక్టింగ్ చేశారండి. అసలు బెస్ట్. అసలు నేను అనేది సెకండ్ మూవీ అనమాట. ఇది చాలా బాగా చేశారు. వెరీ గుడ్. డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ కదా, 2019 లో సినిమా చేశారు, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఈ ట్రెండ్ కు తగ్గట్టు సరిపోతుంది అసలు. డెఫినెట్గా చాలా బాగుంది. వెరీ హ్యాపీ. నచ్చిన పాయింట్ ఏంటి సినిమా? స్టోరీ అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత చాలా డీసెంట్ లవ్ స్టోరీ, చాలా బాగుంది మూవీ. అందరూ వాచ్ చేయండి. బీజిఎం మాత్రం చాలా 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 బాగుంది. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. క్లైమాక్స్ మాత్రం సూపర్ అని అనుకోలేదు. నేను థ్రిల్లర్ ఏదో అనుకున్నాను కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుందండి. మూవీ మాత్రం ఎట్లా అంటే క్లీన్ లవ్ స్టోరీ అండి. తప్పకుండా వాచ్ చేయండి ప్లీజ్. మూవీ చాలా బాగుందండి. చాలా మంచి స్క్రీన్ ప్లే. మీరు సెకండ్ హాఫ్ చాలా ఎక్సైట్ అవుతారు. ఎందుకంటే డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు మూవీస్ అంటే మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి మూవీ కూడా చాలా బెస్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్లే రాయడంలో చాలా బెస్ట్ ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా చూడాల్సిన ఫిలిం. ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ చూడాల్సిన ఫిలిం. ఆ స్క్రీన్ ప్లేని అనలైజ్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. బ్లాక్ మ్యాజిక్ ట్రై చేశారా? బ్లాక్ మ్యాజిక్ లా ఉండదు కానీ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఉంటాయండి. ఆ ఎసెన్స్ ఉంటుంది మీకు. అది హర్రరా లేదా థ్రిల్లరా అనే సస్పెన్స్ అయితే మెయింటైన్ అయి ఉంటుంది. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ బాగుంటుందండి. చాలా బాగుంది. చాలా కామెడీ కూడా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. టైటిల్ సాంగ్ బాగుంది. చాలా స్టోరీ కూడా చాలా బాగుంది. సస్పెన్స్ ఉంది బాగా. చాలా బాగుంది. నవీన్ చంద్ర యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. నవీన్ చంద్ర యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్ ఎలా చేస్తుంది? బాగానే చేసింది.